గురుతరమైన కావ్యరస గుంభన కబ్బురమందె ముష్కరుల్ సరసుల మాట్కి సంతసుల జాలుదురెట్లు శశాంక చంద్రికాం కురుమల కిందు కాంతిమణి కోటి స్రవించిన భంగి వించ భూధరమున జారునే శిలలు దశరథి కరుణాపయోనిధి. ఎంత గొప్ప కవులు అయినను సమకాలంలో కొందరు అసూయాగ్రస్తులు సారస్యము ఎరుంగలేని వారు నిరసింతురు. అది కావ్యం యొక్క దోషము కాదు. సమకాలీనులలో కొందరు సరసులుందురు, కొందరు కావ్య సారస్యము లేని మోటు మనుష్కులు ఉందురు. వారు ఆనందింపలేకపోవుట కావ్యమందలి వస్తువు యొక్క గాని కావ్యం యొక్క దోషం గాని కాదు, వారు హృదయము అందలి శుష్కతయే కారణము అని రామదాసు గారు చెప్పుచున్నారు. గురుతరమైన కావ్యరస గుంభన కబ్బురమంది ముష్కరుల్ సరసుల మాట్కి సంతశిల జాలుదురా. కావ్యము రచించుట జన్మాంతర సుకృతముచే గాని లభించదు. కావ్యము విశ్వశ్రేయోదాయకమై ఉండవలను. చదవగానే శ్రోత సహృదయుడు అయినచో తన్ను తాను మరచుచున్నట్టే ఆనందము కలిగించును. బ్రహ్మానుభవము ఎట్టి ఆనందమును కలిగించును, కావ్యము కూడా అట్టి ఆనందమునే కలిగించును. అందులో రసము ప్రధానముగా నిబంధింపబడి ఉండవలను. నీరసముగు కావ్యము చెప్పుకొనదగిన కావ్యము కాదు. రసము ఎట్లు ఆస్వాదించిన వారికి మాత్రమే అనుభవముచే ఇట్టిదని ఎరుంగ దగినదై మాటలతో చెప్పుటకు వీలు కానుదై ఉండును. అట్లే కావ్యరసము అనుభవించిన వారికి మాత్రమే తెలియను గాని ఆ అనుభవము కలుగని వారికి వివరింప వీలు కానిది. అందుచే దీనిని స్వసంవేద్యము అందురు, అంటే తనంత తానే అనుభవింపదగినది అందురు. పర నిర్వృతిని కలిగించుచున్నది అందురు. బ్రహ్మానందముతో సమానమైన ఆనందమును కలిగించును. అట్లు సహృదయుడు అనుభవించుచు తన్ను తాను మరిచి ఉండును. అందుచే కావ్యరచనము గురుతరమైనది, చాలా గొప్పది. అందు పండులో రసము వేరుగా కనపడకుండా అందులోనే ఒదిగి ఉన్నట్లు అమరి ఉండును. ఇట్లు కావ్యములో కవి ప్రతిభా విశేషముచే వ్యుత్పత్తి బలముచే గుంభితమైన రసమును అంతకు ముందు ఎన్నో కావ్యములను ఆస్వాదించి ఇది ఇట్టిదేని మనసులో విశదముగా ఎరుంగగలిగిన సరసులైన సహృదయులు ఆస్వాదింతురు, ఆనందింతురు. అట్లు ఆస్వాదింపగలిగిన వారు సరసులు అనగా సహృదయులు. ఆ రుచిని ఎరుంగజాలిన వారు ముష్కరులు, మొరటువారు. సహృదయులకు హృదయంలో ద్రవించే శక్తి, స్పందించే శక్తి సహజముగా ఉంటుంది. కానీ శుష్క హృదయములైన ముష్కరులకు స్పందన ద్రవీభావము కలగదు. అట్టివారు కావ్యమును చదివినను సంతసింపజాలరు. అట్లు వారు ఆనందింపకపోవటకు కారణము కావ్యంలో లోపం కాదు. తీపి పదార్థము రుచింపని వానికి రుచికరమైన సరసమైన గులాబీ జామ్ లభించినను దాన్ని వాడు తిని భేషని ఆనందింపకపోవటకు కారణము వాని మాధుర్య విరోధి స్వభావమే గాని అందులో మాధుర్యము లేక కాదు. దీనికి ఒక దృష్టాంతమును చూపుచున్నారు. చంద్రికాంకురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగి వించ భూధరమున జారునే శిలలు. శిలలు కొన్ని చంద్రుని కాంతి పడగానే నీరు స్రవించును, మరికొన్ని సూర్యుని కాంతి పడగానే ప్రజ్వలించును. ఈ రెండు రకములైన శిలలు గాక మరికొన్ని గండశిలలు ఎండపడినను వెన్నెల పడినను ఒకేలాగా ఉండును, కానీ ద్రవించవు, జ్వలించవు. చంద్రకాంత శిలలు చంద్రుని వెన్నెల మీద పడగానే నీరు ఉబికి స్రవించును. అదే వెన్నెల వింధ్య పర్వతము పైనున్న శిలలపై కూడా పడును, కానీ శిలలు ద్రవించవు. ఈ స్వభావము సహజముగా కొన్ని శిలలకే ఉండును. కొన్ని శిలలు చంద్రకాంతికి కరుగును, కొన్ని శిలలు సూర్యకాంతికి మరుగును. కొన్ని శిలలు ఏది పడినను కరగక మరగక ఒకే విధముగా ఉండును. అట్లే లోకములో శ్రోతలలో కొందరు సహృదయులు ఉంటారు. వారు శబ్దార్థ రస పరిపూర్ణమైన కావ్యమును వినగానే చమత్కారముచే స్పందించిన హృదయముచే ద్రవింతురు. ఒళ్ళు పులకరించి గద్గదముతో అశ్రువులతో నిండిన దేహముతో తమ తన్మయీ భావమును
అప్రయత్నముగా ఆవిష్కరింతురు. మరికొందరు శ్రోతలు పాషాణ హృదయులు, ముష్కరులు. వారి ఎంతటి మధుర సుందర ప్రసన్న భావనను విన్నను ద్రవింపని మనసుతో ముష్కరులై ఉందురు. అది కావ్యం యొక్క దోషము కాదు. చంద్రకాంతమని స్రవించుటకు మిగిలిన రాళ్ళు స్రవింపకపోవటకు కారణము ఆ వెన్నెలలో గల మంచి చెడులు కావు కదా. ఒకే వెన్నెల తన చల్లదనముచే ఒక శిలను ద్రవింపజేయును, ఒక శిలను ద్రవింపచేయదు. కారణము ఆ శిలాభేదమే. అట్లే నేను రచించిన భక్తి రసబంధరమైన ఈ కావ్యమును విని కొందరు సహృదయులు భక్తి నిర్భర హృదయులై ఆనందాశ్రువులతో గద్గద స్వరముతో పులకిత గాత్రముతో అనుభవించెదరు. కొందరు ఉలకక పలుకక ఊరక పాషాణము వలె ఉందురు. అది నా కావ్యంలోని దోషము కాదు రామా, నీ గుణములలోని దోషములు కావు కదా శ్రీరామచంద్ర. నీ గుణములు నా వాక్కుల ద్వారా చంద్రికాంకురముల వలె పైబడినవాడు పరవశించని మనసు గలవారు పాషాణ హృదయులే. తరణికులేశనానుడదప్పులు కలిగిన నీదు నామ స్వధరిచితమైన కావ్యము పవిత్రముగాదే. వీయనీది జలను బరుకుచు వంకయైన మలినాకృతి భారిన దన్మహత్వము ధరమే. గణింపరెవ్వరికి దాశరథి కరుణాపయోనిధి. రామదాసు గారు వెనుకటి పద్యంలో అనుభవింపలేని వారిని ముష్కరులు అన్నారు. అది అహంకారము కాదా అని అనిపించును. వీని వాక్కులలో మాత్రము దోషములుండవా? దోషములు ఉన్నప్పుడు వారు హృదయములు స్పందింపకపోవుట సహజము కదా. ద్రవింపని మనసు గల వారిని ముష్కరులు అనుట తగునా అని సందేహము కలుగునని ఇట్లు చెప్పుచున్నారు. నా వాక్కులతో చెప్పబడేది రాముని నామము, రాముని చరిత్రము. ఏ దోషమున్నను రామనామముతో రామచరిత్రముతో కూడిన వాక్కు పవిత్రమే అగును, మధురమగును, ఆస్వాదింపదగినదే అగును గాని అన్యమగునా? దాన్ని ఆనందింపకుండట వారి స్వభావ దోషమే అగును కానీ కావ్య దోషము కాదని ఈ పద్యంలో చెప్పుచున్నారు. తరణికులేశనానుడల దప్పులు కలిగిన నీదు నామ స్వదరచితమైన కావ్యము పవిత్రముగాదే. వియన్నది జలము బరుగుచు వంకయైన మలినాకృతి భారిన దన్మహత్వము ముదరమే. గణింపనెవ్వరికి దాశరథి కరుణాపయోనిధి. తరణికులేశనానుడుల దవ్వల కలిగిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే. కరుణాపయోనిధి దాశరథి, నీవు దయాసముద్రుడువై నీ రూపముచే, నీ నామముచే, నీ నడువడిచే, నీ సల్లాపముచే, నీ స్పర్శనముచే లోకమును పవిత్రము చేయుటకే దశరథ తనూజుడుగా జన్మించినావు. సూర్యమండలాంతర్వర్తి అయ్యి అంతరాదిత్య విద్యచే గాయత్రీ మంత్రముచే ఉపాసించు వారికి మాత్రమే గోచరమగుచుండెడు శ్రీ మహావిష్ణుడవు సామాన్యులైన మానవులకు దర్శనమిచ్చి నీ రూపముచే, నీ గుణములచే, నీ నామముచే పవిత్రమును చేయుటకు సూర్యవంశమునందు జన్మించినావు. ఆనాడు అయోధ్యలో ఉన్నవాడువు నన్ను అనుగ్రహించుటక అనునట్లు భద్రగిరిపై నెలకొనినావు. నీ రూపమును నీ గుణములను అనుభవింపచేసి నన్ను పరవశను చేసినావు. నీ నామమునకు వసుడునై పలకకుండా ఉండలేక ఏవో కొన్ని మాటలు పలుకుచున్నట్లు చేసినావు. అందు తప్పులే ఉండనిమ్ము, ఒప్పులే ఉండనిమ్ము. నీ నామము అందు చేరియున్నది కదా దాశరథి కరుణాపయోనిధి అని ప్రతి పద్యమునకు మకుటముగా నీ నామము ఇందు చేరియున్నది. అందుచే ఇది రచితము కాదు, విరచితము కాదు, సద్విరణతము. నీవు నాలో ఉండి ప్రేరణ ఇచ్చి నీవే పలికి నేను పలికాను అన్నట్లుగా పలికించిన కావ్యమిది. నీవు కూడా కాదు, నీ నామమే నా చేత ఇట్లు రచింపచేసినది. ఇది కావ్యము. ఇందు భక్తి అనే రసమే ప్రధానము, శబ్దార్థములు ప్రధానములు కావు. నీ నామ మహిమచే రచింపబడిన కావ్యము ఇది. పవిత్రానాం పవిత్రం మంగళానాం చ మంగళం అని పవిత్రములకు పవిత్రము మంగళములకు మంగళము అయినది నీ నామము. అట్టి నామ ప్రభావముచే రచింపబడిన ఈ కావ్యములోని శబ్దములో మంచి కూర్పు లేకపోవచ్చు. శబ్దములు
అసాధువులు కావచ్చు, అర్థములు గంభీరములు కాకపోవచ్చు, కానిమ్ము ఏమైనను ఈ శబ్దార్థముల వలన వచ్చినది కాదు. ఈ కావ్యం యొక్క గొప్పదనము శ్రీరాముని గుణములను అనుభవించుటచే ఆవిర్భవించినవే ఈ నామములు. రాముని గుణములను అనుభవించుటకు రేవులు వంటివి. నామములు లేనిదే గుణములను అనుభవించలేము. గుణములను అనుభవించిన గాని అనుభవము పొంగి కావ్యము బయటపడదు. అందుచే ఈ కావ్యము నామ సద్విరచితమైన కావ్యము. కావ్యములన్నీ చదవకూడదు. కావ్యములన్నీ చదువుడిచే మనసున రాగద్వేషములు దుర్వాసనలు వృద్ధి పొందును. భగవద్గుణగానము చేసిన కావ్యములు సత్కావ్యములు. అవి చదివనుచో మనసునకు మంచి వాసనలు అంటి రాగద్వేషములు తొలగి అహంకార మమకారములు నశించి ఆత్మస్వరూపము ఆవిర్భవించి ప్రత్యక్ష సమానముగా భగవద్దర్శనము కలిగి భగవత్ సాయుధ్యమును పొందుదురు. అందుచే అట్టి కావ్యము పవిత్రము. పవిత్రము అనగా దోషములను తొలగించి పరిశుద్ధిని కలిగించున్నది. భగవద్గుణములను నిరూపించు భగవద్గుణానుభవముచే బయటపడిన భగవన్నామములతో కూర్చిన కావ్యము మన అంతఃకరణములను పవిత్రము చేయును. కావున అందు తప్పులు ఉన్నను హాని లేదు. దీన్ని దృష్టాంతము అని అనుచున్నారు. వియన్నది జలంభరకుచు వంకమైన మలినాకృతి భానిన దన్మహత్వమంధరమగరింపనెవ్వరికి. ఆకాశగంగ మందాకిని నది. ఆ మందాకిని ఆకాశము నుండి భూమిపైకి దిగినది. ఈ నేలపై కొన్ని చోట్ల వంకరగా పోవచున్నది, కొన్ని చోట్ల మలినముగా ఉంటుంది. ఎట్లు పారినను దాని పవిత్రత తగ్గదు, దాని గొప్పతనము తక్కువ కాదు. గొప్పదనము ఇంతదని ఎవ్వరును వర్ణించి చెప్పజాలరు. కారణము మందాకిని జలము అవుటచే. బ్రహ్మలోకంలో ఉన్న శ్రీరామచరితము మందాకిని వంటిది. శ్రీ వైకుంఠము నుండి శ్రీమన్నారాయణుడే దశరథనందనుడై నరుడై భూలోకమునకు దిగివచ్చినాడు. ఆకాశగంగ వల్లే బ్రహ్మలోకములో ఉండడి శ్రీరామచరితము వాల్మీకి ద్వారా ఈ భూలోకమునకు దిగివచ్చినది. దానిని వాల్మీకి తన మాటలతో రచించినాడు. అతనిని కావు ఈ మాటలు బ్రహ్మగారి అనుగ్రహముచే ప్రత్యక్షంగా దర్శించి సరస్వతి అతని నోటి నుండి పలికినది. అందులో కొన్ని దోషములు ఉన్నట్లు కొందరికి తోచవచ్చును, కానీ అందు నిరూపించబడినది శ్రీరామచరితము. అట్లే ఈనాడు శ్రీరామచంద్రుడు సీతాసమేతుడై భద్రగిరిపై ఆవిర్భవించినాడు. శ్రీ వైకుంఠ నిలయుడగు శ్రీ మహావిష్ణువుగా దర్శించి పరవశించినాడు శ్రీరామదాసు. ఆ గుణానుభవము శబ్దముగా మారినది, వెలికి వచ్చినది. ఆ వచ్చిన వాక్కులే ఈ శతకముగా వచ్చినవి. ఇందులో ప్రతిపాదింపబడినది పరమాకాశము పరమపదము అనడి శ్రీ వైకుంఠము నుండి దిగి వచ్చిన శ్రీ వైకుంఠ నికేతుని దివ్య గుణ ప్రవాహము. అది సహజముగా పవిత్రము. అది రామదాసు గారి వాక్కులలో ఒకప్పుడు సరిగా చెప్పుటకు సాధ్యము కాకపోవుటచే కొంత తప్పుగా తోచవచ్చును. గొప్పతనము అంతయు మనసుకు మాటకు అందనిది కనుక చెప్పుట ఎట్లు అని కలత చెందిన రామదాసు గారి మనసులోని ఆవేదనచే కొంత మలినముగా తోచవచ్చును. కానీ లోనున్నవి శ్రీరామచంద్రుని గుణములు కదా. దాని మహత్వము ఎంతని ఇట్టిదని ఎవరునూ చెప్పజాలరు. కావున దీనిని విన్నవారు ద్రవించకపోవుట వారి హృదయములు పాషాణములు అగుటచే గాని ఈ కావ్యంలోని లోపము చే మాత్రము కాదు. దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని భవాకులాత్తి విస్తారదవానలరాచికి సుధార వృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవికి ఝండ కఠోర కుటారధార నిధారక మామెన్నుకొన దశరథి కరుణాపయోనిధి. శ్రీరామదాసు గారు తన కావ్యమును పవిత్రము చేసినది భగవన్నామమే అని వెనుక చెప్పినారు. స్వానుభవము చేత
బయటకు వచ్చిన నామములు ఒక్కొక్క నామము ఒక్కొక్క గుణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. శ్రీరామనామం యొక్క వైభవాన్ని ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. దారుణ పాతకాబ్దికి సదా బడబాగ్ని, కరుణాపయోనిధి దాశరథి, నీ తారకనామము సంసార సముద్రమును తరింపజేయును. మీ నామము ఎన్నుకొనిన మనసును భావించినచో, వాక్కుతో కీర్తించినచో, అది దారుణ పాతకాబ్దికి సదా బడబాగ్ని. భయంకరమగు పాపములే ఒక సముద్రము, ఆ సముద్రమును లోన ఇంకింపజేయు అగ్నిహోత్రము తారకనామము అనడి బడభాగ్ని. సముద్రములో అగాధముకు జలము ఉండును, ఇంకను ఎన్నో నదులు వచ్చి చేరుచుండును. పైనుండి వర్షము పడి జలము చేరుచుండును, అందుచే దానిని మున్నీరు అందరు. నదీ జలము, వర్షజలము, ఊట జలము అను 3 విధములుగా నీరు కలది సముద్రము. మానవుల జీవితము కూడా పాపములు అనే జలములతోనే నిండిన సముద్రమే. మానవుడు కర్మ చేయుట తప్పదు. ఆ చేసే కర్మయే తాను తన కొరకు చేయుచున్నాను అనేది స్వాతంత్ర భావము, స్వార్థభావము కలిగిన వాడు పాపమగును. పాపమే దుఃఖమునకు కారణము. ఆ కర్మలు 3 విధములుగా ఉండును: సంచితము, ప్రారబ్ధము, ఆగామి. అనాదిగా ఎన్నడు ప్రారంభమైనదో తెలియకుండా జీవునికి ప్రకృతి సంబంధము, దానిచే కర్మ సంబంధము ఏర్పడినవి. అవి వానిని జనమరణ పరంపరకు గురి చేయుచున్నది. అనేక జన్మల నుండి నేను చేయుచున్నాను, ఈ కర్మ నాది, నా కొరకు చేసుకొనుచున్నాను అనుకొని చేసుకునే కర్మలు రాశిగా అనంతమై అగాధమై ఉన్నవి. వానిని సంచిత కర్మలు అందురు. భగవానుడు ఆ కర్మలలో ఫలము ఇచ్చుటకు పరిపక్వము అయి ఉన్న కర్మలను అనుసరించి శరీరమును కల్పించి జీవుని ఆ శరీరంలో ప్రవేశపెట్టి ఆ శరీరముతో అనుభవించవలసిన కర్మలను ఇవి అని నిర్దేశించును. వానిని ప్రారబ్ధ కర్మలు అందరూ. ఈ జన్మలో అనుభవించవలసిన కర్మలను ఆచరించుచు అజ్ఞానముచే మన కొరకు మనది మనము చేయుచున్నాము అనుకొని ఆ కర్మలను చేయుచు మరలా ఆ కర్మలే పాపములు అయి సంచితమునకు చేరుచుండును. వీని ఫలమును ముందు జన్మలలో అనుభవించవలసి ఉండును కనుక ఆగామి కర్మ అందురు. ఇట్లు మనము చేసిన కర్మయే పాపమై 3 విధములుగా మనలో చేరి ఉన్నది. దీని లోతు తెలియదు, అంతు తెలియదు. దానిలో పడినవాడు దుఃఖములను అనుభవించడమే గాని తరించుట శక్యము కాదు. అగ్ని నీటిని ఆవిరి చేయును. సముద్రంలో బడభాగ్ని ఆ జలములను ఎట్లు ఆవిరిగా మార్చుచుండునో అట్లే శ్రీరామచంద్రుని తారక నామము అతి క్రూరమైన దుఃఖములను కలిగించడి. మానవుల పాపములు అనేది సముద్రమును ఆవిరిగా చేయు బడభాగ్ని. ఇది సముద్రంలో ఎల్లప్పుడూ ఉండును. మన మనసులలో కూడా రామాయ నమః అనడి తారకనామము కదులుచున్నచో ఘోరములైన దుఃఖములను కలిగించడే పాపములతో నిండిన సముద్రము ఆవిరి అగుచుండును. సముద్రంలో నీరు వలె మనకు దుఃఖములను కలిగించడే పాపములు అంతులేక సాగుచుండును కనుక ఎల్లవేళలా ఈ బడబాగ్ని ఉండవలెను. అందుచే శ్రీరామనామము సదా ప్రజ్వరులుచుండెడి బడబాగ్ని. దాన్ని భావించి ఉచ్చరించిన వారికి దుఃఖములు అంటవు. దానికి కారణము అయిన పాపములు ఆవిరి అగుచుండును. భవకులార్తి విస్తార ధవనలాచిక సుధారస వృష్టి. జన్మ పరంపరలతో సాగుచు కలతచే ఆర్తి పొందిన వారి మానసిక తాపము అడవిని కాల్చడి కార్చిచ్చు వంటిది. విశాలమైన దట్టమైన అరణ్యము, దానిలో కార్చిచ్చు ప్రబలినిచో ఎవ్వరు నీరు పోసి ఆర్పగలరు? మీద నుండి వర్షింపవలెను. మనలో సంతతము జన్మ పరంపరలచే కలిగడి ఆర్తి అనేది కార్చిచ్చును ఆర్పగల వర్షము తారకనామమే. కార్చిచ్చును వర్షించిన నీరు ఆర్పగలదు. మానవులకు జన్మ మృత్యువులు అనేది కార్చిచ్చును ఆర్పి మరలా జన్మ లేకుండా చేసే వర్షము అమృత రసవర్షము కావలెను. మృతము అనగా చావు, అమృతము అనగా చావు లేకుండా ఉండుట. అది ఆనందరూపము అయి ఉండును. ఆ వర్షమే తారకనామము. మధురముగా ఉండును. కారు చిచ్చును చల్లార్చును. మరలా జన్మ మృత్యువులు లేకుండా చేయును. తారకనామము కార్చిచ్చు మనలోనే ఉన్నది. దాన్ని ఆర్పుకొనగల శక్తి కూడా మనకి ఉన్నది. అది సులభమైనది. తారకనామము దానిని ఆర్పుకొనగల శక్తి కూడా మనకి ఉన్నది. అది సులభమైనది. తారకనామము ఉచ్చరించినంత మాత్రముననే అమృతతత్వము సిద్ధించును. కానీ మనలో కార్చిచ్చు ఉన్నదని మనకు తెలియదు. దానిచే ఆర్తి మనకు కలుగలేదు, మనకు వ్యాకులపడలేదు.
ఆ కార్చిచ్చు తనలోనే ఉన్నదని మనసు చెదిరి ఆర్తి నందిన వారికి అమృతరసమును వర్షించి మాధుర్యమును అమృతత్వమును తారకనామము ప్రసాదించును. వెనుక తారకనామము పాప సముద్రము బడబాగ్ని వలె ఆవిరి చేయును అని చెప్పి ఆ నామమే మనలో కార్చిచ్చు వలె దహించడి జన్మ మృత్యు పరంపరచే కలుగు వేదన ధవాలసమునకు సుధారస వృష్టి అనినారు. ఒకే వస్తువు ఒకచో కాల్చును, ఒకచో చల్లపరచును, అంతేకాదు మరొక విధముగా కూడా పనిచేయును అని చెప్పుచున్నారు. దురంత దుర్మతాచార భయంకరటావిక జండ కఠోర కుటారధార దుష్ట ఫలితములును సంగడి దుర్మతాచారములు అనేది భయంకరమైన అడవిని నరికి కూలద్రోయటకు తారకనామము వాడి అయిన గట్టిది అయిన గొడ్డలి అంచు. లోకములో మతము అన్నది చాలా ఆవశ్యకమైనది. ఉపనిషత్తులు చేతనలు అచేతనము కలిసి ఏర్పడిన ఈ జగమంతయు భగవాన్ని శరీరము చెప్పినది. భగవాన్ని ప్రేమించిన వారు భగవాన్ని శరీరంను ద్వేషించరు కదా. జగతిలో ఒకటి అనుకూలము, ఒకటి ప్రతికూలము, ఒకటి మంచి పని, ఒకటి చెడును కలిగించుటకు కారణము అనుకున్న జగత్తు అంతయు భగవాన్ని శరీరమని తెలియకపోవటియే. అట్లు తలంచుటయే మతము అని పేరు. విశ్వము అంతయు సర్వేశ్వరుని శరీరము అనియు శరీరమును ప్రేమించుట శరీరంలో ఉన్నవారిని ప్రేమించుటయే అని తలంచుటచే మతమని పేరు. ఇట్లు భావింపక వాడు వేరు వీడు వేరు అని జగత్తు విడవదగినవన్నీ భావించని వారు మతస్వరూపమును ఎరుంగని వారు. అట్లు ఎరుంగని మతములు దుర్మతములు. వాని వలన కలిగే ఫలితములు చాలా చెడ్డవిగా ఉండును. ద్వేషము, హింస, అన్యోన్యము పెరుగుటకు కారణము దుర్మతముల ఆచారముల ప్రభావము. మనము ప్రేమించిన వారి శరీరములో మనకు ఏ భాగము ప్రతికూలము కాదు, ఏ భాగమును ఆధారముగా ఉండదు. అందుచే అంతయు అనుకూలము అభిమతము అగును. మతస్వరూపము తెలియని దుర్మతములను అవలంబించిన వారి నడువడి దురంతములను అనగా దుష్ఫలితములను కలిగించును. ఆ దుర్మతాచారములే భయంకరమైన అడవి. దాన్ని నరికి పారవేయు గొడ్డలి తారకనామము. చక్రవర్తి కుమారుడైన శ్రీరాముడు ఋషులను ఎట్లు ఆదరించినాడో పడవను నడుపుకొనడి పల్లెవాణిని అట్లే ఆదరించినాడు. కర్మనిష్ఠుడై సిద్ధి పొందిన శరభంగుని ఎంతటి భక్తితో సేవించినాడో. గురు శుశ్రూషా నిరతి తప్ప మరొకటి తెలియని అక్షరాస్యగాని అటవికి వనితను అంత భక్తితోనూ ప్రేమించినాడు. తన పక్షము వారిని ఎంత ప్రేమతో చూచినాడో శత్రుపక్షము వారిని కూడా అంత ప్రేమతో చూచినాడు. శ్రీరాముడు తల్లిని సవితి తల్లిని ఒక విధముగా సేవించినాడు. తన పాద పరాగ స్పర్శచే జవ్వనిగా మారిన ఒక వనితకు తాను నమస్కరించినాడు. ఇది ఉపనిషత్ మతమని తన నడవడిచే చాటినాడు. విష్ణువే రాముడవుటిచే రాముని మతమే వైష్ణవ మతము. దీన్ని ఎరింగి ప్రవర్తించిన వారికి దూషణ, ద్వేషము, హింస, స్వార్థము, అహంకారము అనేది దుష్ఫలితములు కలగకుండా కాపాడునది తారకనామము. దుర్మతాచారములు భయము కొలుపును. దీన్ని ఎరింగిన ప్రవర్తించిన వారికి దూషణ, ద్వేషము, హింస, స్వార్థము, అహంకారము అనేది దుష్ఫలితములు కలగకుండా కాపాడునది తారకనామము. దుర్మతాచారములు భయము కొలుపును. అరణ్యము వలె అలుముకొనిపోయి లోకం నా చెడు ఫలములను కలిగించుచుండగా వానిని నరికి పారివేయుటకు వచ్చిన కఠోరక కుటారధార శ్రీరామనామము. ఇది చాలా వాడి అయినది, ఇది చాలా గట్టిది. దీన్ని పట్టుకొన్న వారికి ఎట్టి భయంకర అటవీ ప్రమాదము ఉండదు. విశ్వమంతయు రామమయము అయిని రాముడు లేని వస్తువు, రాముడు కాని వస్తువు లేదని అంతా రామమయముగా చూచి ప్రేమించే మనస్తత్వమును అలవర్చుచున్నది. రామ, నీ తారక నామము, నీ కరుణ ఎంత అగాధము, ఎంత అపారము. ఉపదేశించకుండా, శాస్త్ర పరిశ్రమ అక్కర లేకుండా, తర్క వితర్కములు జోలికి పోకుండా, వాదోపవాదములతో అహంకారము పెరగకుండా మానవులలో సౌభ్రాత్రమును పెంచుచున్నది. సీతారాక సౌభ్రాత్రమును పెంచున్నది నీ తారక నామము కదా. ఆ నామము నీ గుణములను ప్రకాశింపజేసి నన్ను పరవశన్ను చేసి పలికించినది. ఈ కావ్యము అని నీ తారక నామము కదా. ఆ నామము నీ గుణములను ప్రకాశింపజేసి నన్ను పరవశింపజేసి పలికించినది. ఈ కావ్యము అని రామనామ మహిమను అనుభవించినారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.
హరునకు నవ్విభీషణ కద్రిజకు దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై పరిగిన ఎట్టి నీపతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయక దశరథి కరుణాపయోనిధి. శ్రీరామనామము ఎందరికి ఎన్ని విధములుగా ఉపకరించినదో తెలుపుచున్నారు. శ్రీరామ దాశరథి కరుణాపయోనిధి, నీ నామము తారకమే కాదు పావనము కూడా. ఆ నామమున నా జిహ్వపై నిరంతరము నటించినట్లు చేయమని ప్రార్థించుచున్నాడు. జై శ్రీరామ్. హరునకు నవ్వి భీషణనకు అద్రిజకును తిరుమంత్ర రాజమై. రామనామము చేతరించిన ముగ్గురిని చెప్పుచున్నారు. పరమశివునకు రాక్షసాన్వయ సంభూతులకు విభూషణునకు వనితా శిరోమణియగు పర్వత రాజకన్యకు తిరుమంత్రము అయినది రామనామము. మంత్రములోకెల్లా అష్టాక్షరి మంత్రము అనగా నారాయణ మంత్రము శ్రేష్టమైనదని 4 వేదములు కీర్తించినవి. ఇది రహస్యములలో రహస్యము అయినది, పవిత్రములలోకెల్లా పవిత్రమైనది అని కీర్తింపబడినది. శ్రీమన్నారాయణుడే నరనారాయణుల రూపములలో అవతరించి ఈ లోకులను తరింపజేయుటకు తనకు తానే ఉపదేశించుకున్న మంత్రము అష్టాక్షరీ మంత్రము. ఈ మంత్రములో ఓం అను అక్షరం యొక్క వివరణమే నమో నారాయణాయ. మిగిలిన మంత్రములలో ఓం అను అక్షరము మంత్రములలో చేరదు, అదే అష్టాక్షరీ మంత్రము. నారాయణ మంత్రము అదే తిరుమంత్రము. కనపడుచున్న ప్రతి వస్తువు యొక్క వినబడుతున్న ప్రతి శబ్దము లోపల వెలుపల కూడా ఉండువాడు నారాయణుడు. అందుచే అన్ని వస్తువులు నారాయణ రూపములే, అన్ని శబ్దములు నారాయణ నామములే. ఆ నారాయణుడే విష్ణువు. అతడు త్రిమూర్తులలో ఒకడుగా ఉండి తర్వాత నరుడిగా దశరథ పుత్రుడై అవతరించినాడు. అందుచే రామమంత్రము నారాయణ మంత్రమే అని అది జపించినచో, అర్థము మననము చేసినచో నారాయణ మంత్రము జపము చేసినట్లే. సర్వభూతములయందు సమదృష్టి కలుగునని రామదాసు గారు భావించి రామనామమును తిరుమంత్రముగా పేర్కొన్నారు. రామమంత్రమును ఈ లోకమునకు అందించిన వాడు పరమశివుడు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులలో మహేశ్వరుడే లయకారకుడై హరుడిని కీర్తింపబడినాడు. అతడు విష్ణువుతో సమానముగా త్రిమూర్తులలో ఒక్కడై లయకారకుడై ఉండియు ఇతర నామములను ఆదరింపక రామనామమును ఆదరించినాడు. ఆ నామము సర్వసామ్యమును ద్వేషరాహిత్యమును సౌభ్రాత్రమును కలిగించుచున్నదని దాన్ని ఆదరించినాడు. కాశీలో మరణించినచో చివరి సమయంలో పరమశివుడే వచ్చి స్వయముగా తన నామమును గాక తారక నామమును చెవిలో ఉపదేశించినట. పార్వతీదేవి సహస్రనామముగా వేగముగా చదువువలను అనివాడు పండితులు ఎట్లు చదువుదురు అని ప్రశ్నింపగా శ్రీరామ రామ రామ అనుము, అది సహస్రనామంతో సమానము అని చెప్పినాడట. శ్రీరామ రామ రామ. స్వరూప స్వభావములు తెలియక శివ విష్ణువులను ప్రేమించి సేవించేవారు అన్యోన్య భేదంతో జీవించుచున్నను రామనామము హరునకు ఆదరణీయమైనది. రామతత్వమును ఎరింగిన వారిలో అగ్రేశ్వరుడు పరమశివుడు, తర్వాత సీత, మూడవవాడు హనుమ. అంతే మరి, ఇంకా ఎవరికి తెలియదట. ఇట్లు త్రిమూర్తులలో ఒకడుగా హరుడు తిరుమంత్రము వలె సర్వత్రా సమదర్శనము చేసి జగత్తునంతలో భగవద్రూపముగా దర్శింపజేయు నారాయణ మంత్రము వలె రామనామము కూడా తిరుమంత్రమని ఆదరించినాడు. పరమశివుడు ఆదరించినంత గొప్ప మంత్రము సామాన్యులకు అందదేమో అనే భయము అక్కరలేదు. విభీషణుడు కూడా రామనామంనే ఆశ్రయించి రాక్షస జాతిలో జన్మించి రామునకు ఆప్తమిత్రుడు అయినాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానని.
రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామవరాననే. జాతిచే రాక్షసుడు భార్యను అపహరించిన రావణుని సోదరుడు ఆయనను రాముని ప్రేమ పొందునట్లు చేసినది రామనామమే. అతడు కోరకుండా రాజ్యము ఒసుంగునది రామనామమే. రామునకు ఆప్తమిత్రుడకు సుగ్రీవునితో సమానముగా తాను కూడా రామును అనుసరించి భాగ్యమును కల్పించినది రామనామము. కావున ఇది విభూషణుకు కూడా మంత్రరాజమైనది. వీరిద్దరు కాక పరమశివుని అర్ధాంగి అయిన త్రిలోక జనని అయ్యి సౌందర్య రాశి అయ్యి సౌందర్యము ప్రేమ భక్తి ఒకచోట రూపుగానున్న ముమూర్తుల భార్యలలో ఒకతే అయిన అద్రిజ అనగా పర్వతారాజపుత్రి పార్వతి కూడా రామనామమునే నిత్యము జపించలేదేట. అందుచేతనే ఆమె పరమశివుని ప్రశ్నించి రామచరిత్రమును కీర్తనలుగా వచ్చిన ఆధ్యాత్మ రామాయణమును విని తరించినది. జై శ్రీరామ్. కరికిన్ అహల్యకును ద్రుపది కన్యకు ఆర్తిహరించు చుట్టమై పరగి ఎట్టి గజేంద్రునకు శాపవశాన సర్వభూతములకు అదృశ్య అయి పడి ఉన్న అహల్యకు ద్రౌపదికి ఆర్తిని తొలగించిన బంధువు భగవన్నామమే. వెనుకటి జన్మలో ఒక మహారాజుగా మహాభక్తుడిగా ఉండి మహాపురుషుల విషయమున అపచారము చేసి ఒక గజముగా జన్మించి పూర్వజన్మ స్మరణచే భగవద్విషయమును మనసును ప్రసరించినది ఒక ఏనుగుకు. భగవంతుణ్ణి సేవించుట మాత్రము చాలదు, భగవద్భక్తుల్ని సేవించుట అంతకంటే గొప్పది. భగవదారాధనలో ఉన్న నిమహతాశ్పశాలి అగు దుర్వాసుని ఆరాధించుటలో పరాకుపడినాడు ఇంద్రదుమ్య మహారాజు. దానిచే గజముగా పుట్టినట్లు శాపము ఇచ్చినాడు. కానీ నారాయణ మంత్ర ప్రభావముచే తిరియక్ జంతువుగా జన్మించిన పూర్వజన్మ స్మృతి పోలేదు. శాపవశముచే దేహమే తాను అనడి భ్రాంతి, తాను స్వతంత్రుడు అనడి భ్రాంతి కలిగినది. అందుచేత ఒక చిన్న ముసలిని జయింపలేనా అని అహంకరించినది. భగవంతుని ఆశ్రయించవలను అనే జ్ఞానము కలుగలేదు. 9 లక్షల ఆడ ఏనుగులు తన్ను రక్షించునని ఆశించినది. తాను గాని తనతో ఉన్న ఆడ ఏనుగులు గాని ముసలి పట్టుకుని వదిలింపలేకపోయినవి. అప్పుడు బాగా శక్తి క్షీణించుటచే జన్మాంతరంను చేసిన నారాయణ జప ప్రభావముచే నారాయణ స్మరణ కలిగినది. సర్వజగత్ కారణముగు నారాయణ్ణి స్మరించినది. ఆ నామమే నారాయణ్ణి రప్పించి ముసలికి శాప మోక్ష ప్రాప్తిని గజేంద్రునకు మోక్షమును అనుగ్రహింపచేసినది. నా మహామహత్వమును దీనినే మనము ఎరుంగవచ్చును. ఒక రాజు శాపవశముచే పతితుడై తిరియక్ జాతిలో ఏనుగు అయ్యి జన్మించను. భగవన్నామము బంధువు వల్లే అతన్ని కాపాడినది. ఆ నారాయణుడే భద్రాద్రి రాముడు. అందుచే నామము కూడా పతిత పావనము. రామావతారమున గౌతమి పత్ని గౌహల్య ఇంద్రుని కామించినది. గౌతముని వేషముతో వచ్చిన ఇంద్రుని పొందుటకు ఆశించినది. పతిత అయినది. గౌతమ శాపముచే సర్వభూతములకు అదృశ్య అయ్యి భస్మములో అచేతనముకు శిలవలే పడి ఉండి మానసికంగా స్మృతి నశింపకపోవటచే రామనామమును భావించుచు తపము చేసినది. రాముడే వచ్చి తన పాద పరాగస్పర్శచే ఆమెకు మరలా స్వస్వరూపమును కలిగించినాడు. పతిత అయిన అహల్యను పవిత్రము చేసినది రామనామము. ద్రౌపది సభలో దుశ్శాసనుచే మానభంగము నందుచున్నప్పుడు రక్షణనిచ్చినది గోవిందనామమే. భర్తలు గాని జ్ఞానవృద్ధులు గాని వయోవృద్ధులు గాని రక్షింపని సమయంలో దూరముగా ఉన్న గోవిందుని నామము స్మరించి అక్షయముగా వస్త్రములను పొందినది. ఇట్లు భగవన్నాము పతితులకు ఆర్తిని బంధువు వలె దగ్గర చేర్చి తొలగించినది. అట్టి శక్తి గల శ్రీరామనామమును సంతతము ఉచ్చరించడి భాగ్యము మనంత మనకు కలుగుటవాని అనుగ్రహము చేతనే నీ పతిత పావనాము జిహ్వపై నిరంతరము నటింపజేయమిక. కరుణా సముద్ర దశరథనందన నీ నామము పతిత పావనము. అది జిహ్వపై నడయాడడి వారి భాగ్యమే భాగ్యము. నామమును ఉచ్చరించుట కూడా భగవదనుగ్రహము చేతనే లభింపవలెను. రామా, నీవే అనుగ్రహించి పతితుడునైన నా యొక్క జిహ్వపై పావనము అనగా పాపమును తొలగించి పరిశుద్ధిని కలుగజేయగల నీ నామము మధ్యలో విచ్ఛేదనము లేకుండా నటించునట్లు చేయము.
ఎడతెగని రామనామోచ్చరణమే సకల పాప శోధకము. ఎడతెగని రామనామోచ్చరణమే సకల పాప శోధకము. నీవే అనుగ్రహించి ఆ నామమును ఉచ్చరించుచున్నట్లు చేయుము అని ప్రార్థించినారు. జై శ్రీరామ్.